యోహాను సువార్త 6 అధ్యాయం 58 నుంచి 61 దాకా. అక్కడ యేసుక్రీస్తు సమాజ మందిరంలో ఉపదేశిస్తున్నారు. చదువు ఆ మాట. ఆయన కపెర్నహూములో బోధిస్తూ సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఎవరు వీళ్ళు? అన్నిలా కాదు, ఆయన శిష్యులే ఈ ఉపదేశాన్ని విని, ఇది కఠినమైన మాట, ఇవన్నీ ఎవడు వినగలుగుతాడు, ఎవడు ఇవన్నీ చేస్తాడు? యేసుక్రీస్తు సమాజ మందిరంలో ఉపదేశిస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని వింటున్న శిష్యులు యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులే. యేసుక్రీస్తుతో ఉండి తింటున్నవారు, నడుస్తున్నవారు, పనుకుంటున్నవారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారే ఇక్కడ ఏం చేస్తున్నారంట? ఇది కఠినమైన ఉపదేశము, ఈ ఉపదేశం ఎవడు పాటిస్తాడు, ఈ ఉపదేశం ఎవడు వింటాడని చెప్పి ఒక్కరికొకరు సొనుక్కుంటున్నారంట. అంటే వాళ్ళు కఠినమైన ఉపదేశాన్ని ఇష్టపడాల. ఈరోజు గమనించాల్సింది, యేసుక్రీస్తు శిష్యులు మాత్రం కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే ఇష్టపడరు. ఆ పాస్టర్ని ఇష్టపడరు, ఆ ఉపదేశాన్ని ఇష్టపడరు. కఠినమైన ఉపదేశము మనకి సేదు అనిపిస్తుంది, కానీ ఆ సేదే మనకి ఆరోగ్యం అని తెలియదు. ఇప్పుడు తీయంగా ఉన్న వస్తువు తినంగా నీకు షుగర్ ఏర్పడద్ది. సేదైన వస్తువు తినంగా నీ ఒంట్లో సేదు బారి నీ ఒళ్ళు కూడా ఎలా ఉంటుందంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైనా తట్టుకునే పరిస్థితి ఆడ కలుగు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని, రోగ నిరోధ శక్తిని పెంచుద్ది. అయితే షుగర్ని తీసుకొస్తుంది. అప్పుడు తీయంగా ఉందిలే అని చెప్పి నువ్వు అది తినంగా అది వ్యాధిని తీసుకొస్తుంది. సేదని చెప్పి అది ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో, ఒకవేళ తింటున్నావు అనుకో, నీ శరీరంలో రోగ నిరోధ శక్తిని పెంచుద్ది, ఎదుర్పు శక్తిని, తమిళ ఎదుర్పు శక్తి అంట, వ్యాధిని ఎదిరించే ఆ శక్తిని పెంచుద్ది, ఇమ్యూనిటీ పవర్. ఈరోజు మనము ఈ సేదైన వాక్యాన్ని వినటానికి ఇష్టపడేది లేదు. మందిరాలలో వాక్యము చెప్తుంటే, కఠినంగా చెప్తుంటే, ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే, హృదయాలు గుచ్చుకుంటున్నట్టు చెప్తున్నప్పుడు వాళ్ళు మారవాలి. వాళ్ళల్లో ఉన్న అలవాట్లు, వాళ్ళలో ఉన్న క్రియలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఉన్న బుద్ధులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా యేసు ప్రభు అంట అక్కడ ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటున్నారో అది ఆయన అంట గమనించి ఏం చేశాడు? గమనించి వాళ్ళు సొనుక్కుంటున్నది గమనించి. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? శిష్యులు సొనుక్కుంటున్నలే మనం ఎందుకు చెప్పేది అని అనుకున్నారా? యేసు ప్రభా నథింగ్. వెంటనే మరొక ఉపదేశం చేస్తున్నాడు. అరే ఇవన్నీ కాదయ్యా, అది జీవము, నిత్య జీవం కలుగు చేసేది, అది నిన్ను జీవితంలో బాగుపరిచేది అని వెంటనే ఉపదేశిస్తున్నాడు. ఈరోజు కొన్ని సమయాల్లో సేద అనిపిస్తుంటుంది. సేద అనిపించినా మేము చెప్పాల్సి ఉన్నది మేము చెప్తుంటాం అంతే. వాళ్ళ గురించి లెక్క ఒప్ప చెప్పాల్సిన బాధ్యత మాది కనుక ఎబ్రీయులకు రాసిన 13 అధ్యాయం 17 ప్రకారం మేము లెక్క చెప్పాల్సిన బాధ్యత మాది కనుక మేము చెప్పాల్సిందే. నథింగ్. అది ఏమి పోయిన వారమే మాట్లాడి ఉంటారు, ఏమని వాళ్ళు అలా మాట్లాడి ఉంటారు, అలా నడుచుకుంటారు, అలా క్రియలు చూపించుంటారు. అది పాస్టర్కి తెలుస్తుంది అనుకో. అది తెలిసినప్పుడు అది వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే సేద అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. అలా మార్చుకో, అది మంచిది కాదు, అది తప్పు అని అంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. కానీ వాక్యం చేత చూపించి ఇది తప్పు అని బోధించేటప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది అంటే మార్చుకోవటానికి మనసు వస్తుంది ఒకటి, లేకపోతే ఇది నా కోసమే చెప్తున్నారు పాస్టర్ అనిపిస్తుంది. నేను ఒకటి చెప్తా, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటకి వాళ్ళు సొనిగిన తర్వాత యేసుక్రీస్తు అక్కడ చెప్పకుండా మానుకోలా.
ఇది తప్పునన్నా మీరు అనుకునేది? మీరు ఇలా ప్రవర్తించటం, ఇలా మాట్లాడుకోవటం, ఇలా ఉండటం తప్పు. ఇది నీతి మార్గం అని చెప్పి వెంటనే దేవుడు అక్కడ మాట్లాడుతారు. అంత మాత్రం కాదండి, ఒక పాపి అయిన స్త్రీ యేసుక్రీస్తు కాడికి వచ్చి పాదాలు కడుగుతుంది. పాదాలకి గమనించాలి, అత్తరు బుడ్డితో ఆయన అభిషేకిస్తుంటే సీమోన్ అనే పరిసయుడు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ఆ సీమోన్ అనే పరిసయుడు ఇంట్లో జరుగుతున్న విషయము సీమోన్ అనే పరిసయుడు అనుకుంటాడు, ఏమి పాపి అయినే యేసుప్రభుని ఎట్ట దాకొచ్చేమి, యేసుప్రభుకి తెలీదా ఆమె పాపైన సంగతి అని చెప్పి తన మనస్సులో అనుకుంటుంటే, అక్కడ యేసుప్రభు వెంటనే, సీమోను నువ్వు మనసులో అనుకుంటున్నావా? నేను ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళకి నువ్వు నీళ్ళిలా, అయితే ఆమె కన్నీటితో కాళ్ళు గడిగింది. సీమోను నా తలకి నూనెలా, ఆమె అత్తరుతో నన్ను అభిషేకించింది ఆమె అని చెప్పి దేవుడు ఆమె చేసిన క్రియలను వర్ణిస్తూ, 100 రూపాయలు ఒకడు అప్పయ్యాడు, 50 రూపాయలు ఒకడు అప్పయ్యాడు, 100 రూపాయలు వాడికి క్షమించాడు, 50 రూపాయల వాడికి క్షమించాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా క్షమించిన ఆ వ్యక్తిని యజమాని ప్రేమిస్తారు అన్నప్పుడు, ఎక్కువగా ఎవరినైతే క్షమించాడో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారు అన్నప్పుడు, ఆమె ఎక్కువ పాపాలు చేసింది కాబట్టి, నేను క్షమించినా కాబట్టి ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది అంటే, ఆయన హృదయంలో ఉన్నది ఏందో అప్పటికప్పుడే దేవుడు ఆడ బయలుపరుస్తున్నాడు. వాళ్ళకి చెప్పి అది తప్పని నేర్పిస్తున్నాడు. అదిదా మేము చేస్తున్నాం, ఆ నీతిందా చేస్తున్నాం. మీరు ఇళ్ళకాడ చేసే పొరపాట్లు, లేకపోతే ఈదులో చేసే పొరపాట్లు, సంఘంలో ఒక సభ్యులుగా ఉన్నారు, సంఘంలో ఒక వ్యక్తులుగా మీరు ఉన్నారు. సంఘానికి అవమానం తెచ్చేది మీరే, సంఘాన్ని మంచి పేరు తెచ్చేది మీరే. ఎవరంటారు? పలానా సంఘం. ఎవరని అంటారు? పలానా పాస్టర్, బిలీవర్స్ అని అంటారు. ఇప్పుడు సంఘానికి అవమానం తెచ్చేది మీరే, సంఘానికి పేరు తెచ్చేది కూడా మీరే. అప్పుడు మేము ఆ విషయాన్ని సంఘం దేవుడికి అవమానం కలగటం కానీ, సంఘానికి అవమానం కలగటం కానీ, అది కలగకుండా ఉండటానికి మేము ఎంత ప్రయాసపడాలో, ఎంత బోధించాలో, వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి మేము వాటిని గమనిస్తూ వాళ్ళకి తగినట్టు వాక్యం చెప్పి వాళ్ళని దిద్దాలా, వాళ్ళ దేవునితో మంచి కనెక్షన్లో, మంచి దేవుడికి వాళ్ళకి ఒక సహవాసము కలుగు చేయాలనే కోసం మేము ప్రయాసపడుతున్నాం అంతే. ఇదిదా దేవుడు కూడా ఇద్దా ప్రయాసపడుతున్నాడు. ఇద్దా యేసుక్రీస్తు చేసిందా మేము చేస్తాం. వెంటనే యేసుప్రభు విమర్శించినట్టు, తన వాళ్ళు తాను యేసుప్రభుని విమర్శించినట్టు సేవకుల్ని వెంటనే విశ్వాసాలు విమర్శిస్తారు. నీకు తెలుసా ఆయన ఏ దృష్టిలో పెట్టి చెప్పింది తెలుసా? మమ్మల్ని పెట్టుకొని చెప్పింది. ఆ రోజు నేను మాట్లాడలా ఆయన్నే, వాళ్ళ స్థలంలో ఆ ఎక్కకడ ఆ రోజు నేను ఇటు నడుచుకోలా, ఈరోజు ఇటు నేను చేయలా. అందుకో ఆయన వాక్యం చెప్పేదంటే, నేను వాక్యం కానిది వాక్యం ఏమన్నా జతపరుచుకొని చెప్తున్నానా? అయ్యా నువ్వు కరెక్ట్ అయ్యా, కానీ ఆ వాక్యమే లేదయ్యా, లేకుండా ఏందయ్యా నువ్వు మేము చేసిన తీసుకొని నువ్వు చెప్తున్నావు అనేకి. నేను లేని చెప్తే ప్రశ్నించవచ్చు, నువ్వు చేసిన తప్పు అనే దాన్ని చూపించే దాంట్లో తప్పేముంది? యేసుప్రభు అదే కదా చేసింది. ఇది తప్పమ్మా, ఇది తప్పయ్యా, ఇదిగో వాక్యం ఎట్లా చెప్తుంది అని చూపిస్తే దాన్ని ఏం చేయాలంటే దిద్దుకోవాలి. దేవుడు మా తప్పుని వాక్యం చేత మాకు చూపిస్తున్నాడు, దేవుడు మాకు నేర్పిస్తున్నాడు, వాక్యం చేత మమ్మల్ని దిద్దాలనుకుంటున్నాడు, దేవుడు మమ్మల్ని సరిచేయాలనుకుంటున్నాడని ఆ భావం కలిగి మనం తీసుకోవాలి తప్ప, వాక్యాన్ని విమర్శించోదో లేకపోతే దేవుని మరి సేవకుని విమర్శించోదో చేస్తే నువ్వు బోధించిన వాక్యాన్ని అవమానపరుస్తున్నావు అని అర్థం. నేనేం బయటది బోధించలే కదా, చదువుకున్న పుస్తకాలు అంటే స్కూల్ చదువుకుంటున్న పిల్లలు చదువుకున్న పుస్తకాల నుంచి బోధిస్తే నువ్వు అవమానిస్తే అది నన్ను ఆ పుస్తకాలను అవమానించిన అది పెద్ద విషయం కాదు. కానీ నేను బోధించే బైబిల్లో నుంచి బోధిస్తున్నప్పుడు నువ్వు అవమానిస్తున్నావు అంటే ఆ వాక్యాలు అవమానిస్తున్నావు అని అర్థం, అంతే కదా. వాక్యాన్ని అవమానిస్తున్నావు అని అర్థం.
వాక్యాన్ని నువ్వు అంగీకరించలేదంటే, వాక్యాన్ని విమర్శిస్తున్నావంటే, దేవుడు వాక్యమైన దేవుడు అని ఉంది. ఆ వాక్యమే దేవుడు ఆయన అని ఉంది యోహాను 1:1 అప్పుడు వాక్యమే దేవుడు. ఆ వాక్యం విషయంలో మనము దేవుడు మాట్లాడుతున్నంటే దేవుడు మాట్లాడుతున్నాను గ్రహించి తీసుకోవాలి. నిన్న ఒక పప్పు గుటికి పోయి ఉన్నాం. పప్పు గుటికి పోయినప్పుడు అది వాళ్ళ బంధువులు కాబట్టి పోవాలి వచ్చింది. పోయినప్పుడు ఆ పాస్టర్ నా పక్కనే కూర్చున్న పాస్టర్ని అడిగిన, ఏయ్యా ఆదివారంలో పెళ్లి పెట్టుకుంటున్నారే మీరన్నా చెప్పకూడదా అని నేను అన్నా. దానికి అన్నాడు, అన్నా నేను మాట్లాడాను ఇలా, దాని తర్వాత ఆ ఆదివారమే వాక్యం చేత కూడా చెప్పినాను, వాళ్ళు అన్నట్టు పోయారన్నా అన్నాడు. ఇప్పుడు మేము ఆదివారం పెళ్లి పెట్టుకున్నామని చెప్పి నువ్వు వాక్యము మా కోసం వాక్యం చెప్పినావంటే, అమ్మ ఆదివారం పెళ్ళి చేసుకుంటే ఇది తప్పని వాక్యం ఉందమ్మా అని చూపించాలనా? లేకపోతే ఓయమ్మ వాళ్ళు చూపించకపోతే వాళ్ళు చూపిస్తే మా మీదకి వస్తారే, వాళ్ళు చూపించకపోతే నువ్వు చేసే తప్పుకి చూపించకపోతే నేను శిక్ష పొందుతా దేవుడి కాడ. తెలిసి నేను మరుగుపరుస్తున్నానంటే, తెలిసి నేను దానికి సమర్థిస్తున్నానంటే, తెలిసి దాన్ని ఒప్పుకుంటున్నానంటే నువ్వు చేసే పాపలు నాకు భాగం ఉంది. ఆమేన్. నువ్వు చేసే పాపానికి నేను కూడా భాగస్తుని, నువ్వు చేసే తప్పుకి నేను కూడా సమ్మతిస్తున్నానంటే, నేను కూడా మద్దతు ఇస్తున్నానంటే దానికి నేను కూడా బాధ్యుణ్ణి ఆయన విన్నాడంట. అయితే మారవల వాళ్ళ ఆదివారం ఆయన అంటున్నాడు, నేను చెప్పాల్సింది చెప్పానన్నా, నోటితో చెప్పినాను, వాక్యంతో చెప్పాను, ఇంకా మార్చుకోపోయిన వాళ్ళు ఇష్టం అన్నాక నేనేం చేశానంటే, నేను మళ్ళీ ప్రశ్న ఒకటి వేసాను. సరే నా టైం ఎంత నా ఆదివారం అన్న 11 నుంచి 1 గంట నిండు. పెళ్ళి ఎప్పుడన్నా అన్న 11 నుంచి 1 అన్నాను. ఎప్పుడు నువ్వు ఆరాధన జరిపిస్తావు, ఎప్పుడు నువ్వు మందిరం జరిపిస్తావు అన్న, పెళ్ళి జరిపిస్తావు అన్న. తెలియలే అన్న, అడిగితే గెంటేస్తారన్న. గట్టి నేను ఆపితే, గట్టి నేను మాట్లాడితే నువ్వు మా కుదరవలే పో అని వేస్తారు. మీకడ జల్లొద్దన్నా, మీకడ జల్లొద్ది, మీరు ఆత్మీయంగా జరిపిస్తున్నారు. నేను ఇక్కడికి జీతానికి వచ్చినవాడిని, నేనేం మాట్లాడే కావద్దన్నా అనేసి ఒకే మాట. ప్రియమైన సహోదరి సహోదరుడా గమనించాలి. అప్పుడు మనము వాక్యం అనేది ఎప్పుడు గమనించాలి. ఎందుకు చెప్తున్నారు వాక్యం? మన మేలుకే కదా అని మనం అది తీసుకోవాలి. కొన్ని సమయాలు మనకు సేద అనిపిస్తుంది, కొన్ని సమయాల్లో అది బాధ అనిపిస్తుంది. నువ్వు ఇంజెక్షన్ వేసుకోకుండా బాగవదు అన్నప్పుడు ఆ ఇంజెక్షన్ తప్పనిసరిగా వేసుకుంటేనే నీకు బాగవుద్ది. నాకు నొప్పి, నేను ఇంజెక్షన్ పొడిపించుకోను, నాకు గిల్లితేనే సురుకు ఎక్కువ అనంటే నీకు ఆ జబ్బు నీ ఒంట్లో నిలబడిపోద్ది, చివరికి సెప్టిక్ అయి చేస్తావు. కొన్ని సమయాల్లో ఇంజెక్షన్తో నువ్వు బాగా అవ్వాలంటే ఇంజెక్షన్ చేస్తా కావాలా డాక్టర్స్, తప్పదు. బాగుపడటానికే కొన్ని గాయాలు కత్తి పెట్టకుండా ఆ గాయాలు మానవు. కత్తి ముందే గాయపడిన గాయంలో కత్తి పెడితే ఇంకా సెలాసద్దంటే, గాయపడిన గాయాన్ని ఎక్కడైతే కుళ్ళి ఉందో, ఎక్కడికైతే అది సెప్టిక్ అయిందో ఆడదా కోసి ఎత్తేస్తేనే తప్ప ఆ గాయం మానుకుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏళ్ళు దెబ్బ తగలుతాయి అనుకో, వాళ్ళకి ఏమవుద్దంటే ఎక్కువ పుండు మానదు భిన్న. ఆ పుండు మానకుండా ఏమవుద్దంటే కొన్ని దినాలు అయిందో అది కట్ని సెలసి సెప్టిక్ చేస్తుంది. సెప్టిక్ అయి కాస్త మానం ఎన్ని మెడిసిన్ వాడినా, ఎన్ని మాత్రలు వాడినా, ఎంత దానికి మరి రోజు క్లినిక్ పోయి దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా, డ్రెస్సింగ్ చేసినా అది మానదు షుగర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి. అయితే దాన్ని ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్ అని అంటే, పుట్ క్లినిక్ అని ఒకటి ఉంది. ఆ పుట్ క్లినిక్లో డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఆ పేషెంట్ని వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఆ కత్తి తీసుకొని, ఆ నైఫ్ తీసుకొని, ఆ సర్జరీ కత్తి తీసుకొని అదంతా గోకి అదంతా మొత్తం తీసేసి ఎక్కడ దాకా అయితే అది కుళ్ళిపోయి ఎక్కడ దాకా సెప్టిక్ అంది అక్కడ దాకా కోసెత్తేసి అవతల బ్యాండేజ్ వేసి దానికి ముందేసి కట్టేస్తారు. దాని తర్వాత గాయం చూస్తే కొన్ని రోజులకు మానిపోద్ది.
ఆ మారిని మేమే బాధలు పడి వచ్చాము, మేమే బాధలో ఉన్నాము, మేమే వేదనలో ఉన్నాము, మేమే జరిగిన దానికి కష్టపడుతున్నాము. ఇంకా పాస్టర్ గారు మరి గుండెలేసి బాతున్నాడు, ఇంకా గుద్దుతున్నాడు, ఇంకా మేము గాయపడిన హృదయాలు ఇంకా గాయపెడుతున్నాడు. ఈయన అసలు చర్చికి రాబుద్ది కాల అసలు అని అంటే, మేము ఏ గమ్ముగా నువ్వు చేసిన దానికి అంత గమ్ము ఉంటే మద్దతు ఇచ్చేనా? మద్దతు ఇచ్చి చంద్రబాబుకి వాడు ఎవడో పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినట్టు, బీజేపీకి జగన్ మద్దతు ఇచ్చినట్టు నేను కూడా మీరు చేసిన తప్పులకి మద్దతు ఇస్తా. మద్దతు అనే విషయంలో, ఈ దేవుని విషయంలో సేవకుడు సేవకుడే, విశ్వాసి విశ్వాసే. ఇంతే. నీకు నాకున్న బంధం ఏం తెలుసా? నువ్వు రక్త సంబంధం ఉండొచ్చు, బంధువు ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, అమ్మ ఉండొచ్చు, ఎవరికన్నా నీతే ఒకటే. అది నేనైనా ఖడ్గము, వాక్యం ఖడ్గం లాంటిది. అది ఎటువంటిది అంటే 2 అంచుల ఖడ్గం. అది నాకు కూడా గుచ్చుకుంటుంది. ఆ వాక్యం నన్ను కూడా కోసకపోద్ది. ఆ వాక్యం నాకు కూడా, అది నీకు మాత్రం కాదు. పాస్టర్కేమో ప్రత్యేకత ఏం కాదు, పాస్టర్కి కూడా వాక్యమే. నేనైనా తప్పు చేస్తే నాకైనా ఉండదు, నాకైనా అది దేవుడు చూపిస్తున్నాడని అర్థం. ఒక పాస్టర్ పోయిన వారంలో నేను హైదరాబాద్ పోయినప్పుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమన్నా సాక్ష్యం చెప్పాడంటే, ఇతరులని పరామర్శించమనే టాపిక్ అంట. ఆ టాపిక్ మీద ఈయన మెసేజ్ తయారు చేస్తున్నానంట. ఈయన ఆ టాపిక్ మీద మెసేజ్ తయారు చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏంటంటే, ఒక వారం నుంచి ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నంట. ఆ వారం నుంచి హాస్పిటల్లో ఉంటే ఆయన చూడటానికి టైం లేదంట. ఈయన టైం లేకుంటున్న సమయంలో ఈయన ఈ వాక్యము ధ్యానిస్తుంటుంటే ఆ మనిషినే, బెడ్లో ఉన్న మనిషినే గుర్తు చేస్తున్నాడంట. నువ్వే పోయి ఒక మనిషిని చూడకుండా, నువ్వే పోయి ఆ మనిషికి ప్రార్థన చేయకుండా, నువ్వే పోయి ఆ మనిషిని పరామర్శించకుండా ఇప్పుడు నువ్వు ఇతరులకు చెప్తున్నావే అని ఆ వాక్యం ఆయనకి మాట్లాడుతుందంట. యేసు ప్రభు ఉపమానం ఆయన చదువుతా వస్తున్నంట. ఏం విషయం చదువుతున్నాడు? నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి చూసావా? నాకు నీళ్ళు కావాలన్నప్పుడు నీళ్ళు ఇచ్చారా? ఆకలి అన్నప్పుడు కూడి పెట్టారా? అని నేను వ్యాధితో ఉన్నప్పుడు నాకు నన్ను వచ్చి చూసారా అని యేసు ప్రభు శిష్యులతో అంటున్నప్పుడు వీళ్ళు అంటారు, మీరు ఎప్పుడు ప్రభు వ్యాధితో ఉన్నారు, మీరు ఎప్పుడు ప్రభు ఆకలితో ఉన్నారు, మీరు ఎప్పుడు ప్రభు అన్నప్పుడు, నేను కాదు, ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉన్న ఏ వ్యక్తులైనా వాళ్ళకి నువ్వు చేస్తే నాకు చేసినంత అనేది అక్కడ చెప్తాడు. ఆ ఉపమానము ధ్యానించుకుంటున్నప్పుడు ఇది గుర్తొచ్చింది ఆయనకి. ఏది? ఆ బెడ్లో ఉన్నాయని. ఆ రోజు సాయంత్రం, రేపు ఆదివారం సాయంత్రం పోయి ఆ మనిషిని పోయి చెన్నైలో అంట, ఆ మనిషిని పోయి చూసి ప్రార్థన చేసి కాయలు ఇచ్చేసి ఆ మనిషితో మాట్లాడి వచ్చిన తర్వాత బలిపీఠంలో నిలబడి వాక్యం చెప్తుంటే అందరిలో ఒక ప్రసన్నత చూశాడంట. అందరిలో దేవుడు నింపుదల చూశాడంట. ఈయన కూడా ఒక పవర్ఫుల్గా వాక్యం చెప్పగలుగుతున్నాడంట. అది విశ్వాసాలకు మాత్రం కాదు, పాస్టర్లకు కూడా వాక్యమే. అప్పుడు మనము దేవుని వాక్యం విషయంలో, దేవుడు చెప్పే మాటల విషయంలో దేవుడు నాకు బోధిస్తున్నాడు, దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు అని చెప్పి నిన్న జరిగిన విషయం ఆయనకి ఎవరో చెప్పుంటారు, ఎవరో చేసి ఉంటారు ఏదో అని ఎప్పుడు అట్ట భావించుకోవద్దు. తప్ప నువ్వు చేసిందా నాకు తెలుసున్నా తెలియపోని, ఏ పాస్టర్కి తెలియపోని అవతల విషయం తప్ప. అది బైబిల్లో ఉందా దాని ప్రకారం నడుచుకోవాలి అంతే. ఆయన చెప్పినా చెప్పకపోయినా బైబిల్ అయితే చెప్తుంది కదా మనకి. ఆయన ద్వారా దేవుడు బోధిస్తుండేమో అది తప్పని అని అట్ట భావించాలి. కానీ వెంటనే అది అల్లా నయ్యమ్మక్క చెప్పి ఉంటుంది, కుమారక్క చెప్పి ఉంటుంది, మరి ప్రశాంత్ అక్క చెప్పి ఉంటుంది అని వాళ్ళ మీద వీళ్ళ మీద పగలు పెంచుకొని, వాళ్ళ మీద కుట్రలు పెంచుకొని, వీళ్ళ మీద మరి దేశాలు పెంచుకోవటం అది పాపం. ఎవరితో నీకు అవసరమే లే. దేవుడు మాట్లాడుతున్నట్టు దేవుడు ఇక్కడ పక్షతాపడు అంతే. వెంటనే వాస్తవంగా అండి, నేను ఈ విషయంలో చాలా సంఘాలు ఉండే పొరపాట్లు ఇయ్యే. ఓ బ్రదర్ ఇట్నే మందిరం అంతా అయిపోయింది, అయిన తర్వాత నాకు బాగా క్లోజ్గా ఉంటాడు ఆ బ్రదరు.
ఫోన్ చేస్తుండు నాకు, నేను విశ్వాసినప్పుడు ఫోన్ చేస్తా, అయ్యగారు చెప్పాడు వాక్యం చూసావా? ఎందుకు తెలుసు, మొన్న మనం ఆడ మీటింగ్లు అరేంజ్ చేస్తున్నప్పుడు లేట్ అయింది కదా, అందుకు ఆయన చెప్తున్నది ఎవరికి అనుకున్నావా, నీకు నాకు అభిలేష్కే చెప్తున్నది అని నాకు ఫోన్ చేసి చెప్తుండ ఆయన. చెప్తున్నప్పుడు నాకు నాకు కూడా అట్నే అప్పుడు అనిపించింది, తప్పు అనిపించింది. అవతలదా నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన తప్పే కదా, నేను లేటుగా అరేంజ్ చేసిన తప్పే కదా, అది కరెక్టే కాదా? కరెక్ట్ కాదు కదా. అది దేవుడు దైవజనుడి ద్వారా ఆయన ఇది తప్పయ్యని ఆయన వాక్యం చూపించి చెప్తున్నప్పుడు అది దిద్దుకోవాలి కదా. దాన్ని నేను ఎందుకు విమర్శించినాను? ఆ బ్రదర్తో కూడా చేరి ఈరోజు ఇది ఒకటి చేస్తారు. ఒక చర్చిలో ఒక వాక్యం చెప్పితే ఒక మాటలు ఈయన చెప్తే వెంటనే వాళ్ళు ఏడన్నా ఉండి ఏడన్నా గుడికి రాని వాళ్ళు కూడా సహా, గుడికి రాకపోయినా కూడా సహా వాళ్ళకి విషయాలు తెలిసిపోద్ది అన్నీ. ఏడ జరిగే ప్రతి ఒక్కటికి ఫోన్లు చేసి, హలో అన్నా నీకు తెలుసా ఈరోజు పాస్టర్ వాక్యం చెప్పాడు, అంతా నీ గురించే చెప్పాడు, నీకు తెలుసా ఎంత నీ ఒక విషయం టాపిక్ పోయింది, ఇదంతా ఆయక వాళ్ళకేమనిపిస్తుంది తినని వాళ్ళకి, ఆహా అటనా, అది నాకు తెలుసు. అందుకే నేను అసలు పెద్దగా అప్పుడల్లా నేను అంతా చర్చిలో ఉండేది లేదు, మీటింగ్ అయింది వెళ్ళి వచ్చేస్తాను తెలుసా. ఇది ఈ భావం కలిగి చేసేది ఎవరు? ఒక ఆత్మను దేవుడికి దూరం చేసేది ఎవరంటే మనమే. అది అది ఎంత పాపం తెలుసా, అది ఎంత శిక్ష తెలుసా. ఆత్మీయతలోని ఒకరిని నువ్వు తొలగిస్తున్నావంటే, ఒకరికి ఆత్మీయతలో ఒకరిని నువ్వు దూరపరుస్తున్నావంటే దేవునికి అది లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకరోజు. దేవునికి లెక్క చెప్పే పరిస్థితి ఉంటుంది. మా కొన్ని సమయాలలో అలాగనే అనిపిస్తుంది మనకి. విమర్శించుకోవటము, షేర్ చేసుకోవటము, ఒకరికొకరు తెలియపరచటము, ఒకరికొకరు వాటి మీద టాపిక్లు డిపిట్లు చేయటము, ఇవన్నీ వచ్చి దేవుని సంఘానికి, దేవుని సత్యానికి, సేవకుడికి విరోధంగా ఎన్ని చేయటం అని అర్థం. సంఘానికి, సంఘం ఎవరిది? దేవుడిది మొదట. వాక్యం ఎవరిది? దేవుడిది రెండు. సేవకుడు ఎవరు? ఆయన పని మనిషి. ఈ మూడు విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి. విమర్శించడం, వాక్యాన్ని విమర్శించడం ఒకటి ఉండకూడదు, సేవకుని విమర్శించడం రెండు ఉండకూడదు, సంఘాన్ని విమర్శించడం మూడు ఉండకూడదు. ఇవన్నీ కూడా వచ్చి దేవుడితో సంబంధమైనవి. అప్పుడు ఇవన్నీ మనం జ్ఞానం కలిగి, మరి తెలివి కలిగి ఆలోచించి చేయాలి. తప్పే నేను చేసింది ఆ రోజు, నేను అట్ట మాట్లాడిన తప్పే, అట్ట నడుచుకున్న తప్పే, అట్ట ప్రవర్తించిన తప్పే, అందుకు పాస్టర్ అయ్యా మరి వాక్యం చేత ఇది తప్పని చూపిస్తున్నాడు, దేవుడు ఆయన చేత నన్ను దిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను మంచిగా ఆత్మీయతలు ఎదగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు నాకు అని ఇట్ట భావించాలి తప్ప మనం ఏదేదో ఆలోచించి ఆత్మీయతలు సల్లారిపోకూడదు. సామెతలు 3:11 నా కుమారుడా యెహోవా శిక్షను తునీకరింపొద్దు, ఆయన గద్దింపుకు నువ్వు విసుక్కోవద్దు. అది దేవుని గద్దించినప్పుడు విసుక్కోవద్దు. నువ్వేమి విసుక్కోకుండా దేవుళ్ళు నువ్వు ఎదిగటానికి ప్రయత్నం చేయి. నాతాననే ప్రవక్త ఆయన ఈ దావీదు పాపం చేసి సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఎవరికి తెలియదు ఆయన చేసిన తప్పు, ఎవరికి తెలియదు ఆయన చేసిన పాపము. ఆ పాపం బయటపడకుండా ఉండటానికి ఆ బత్షెబ భర్తను ఉరియాను కూడా చంపించేస్తాడు యుద్ధంలో. నేను చేసిన పాపానికి ఏ సాక్ష్యాలు లేవు అనుకున్నాడు. దైవజనుడైన నాతాను వచ్చి ఉపమానం చెప్తున్నాను. అయ్యా, ఓ పేదవాడికి ఒక చిన్న గొర్రెపిల్ల ఉన్నదయ్యా, ధనవంతుడికి చాలా గొర్రెపిల్లలు ఉన్నాయ్యా. ఎవడో మరి ఇంటి బంధువుగా వచ్చినోడు మరి దారిని పోయాడు వచ్చినప్పుడు విందు చేయటానికి ఆ ధనవంతుడు తనకడ ఉన్న గొర్రెపిల్లనంతా అలా ఉంచుకొని తనలో ఉన్న గొర్రెపిల్లని విందు చేయకుండా ఒక గొర్రెపిల్ల తన ఒడిలో పెట్టుకున్న ఆ గొర్రెపిల్లని తీసుకొని ఆ గొర్రెపిల్లని తీసుకొని వధించి వాడికి విందు చేసి పెట్టాడయ్యా, ఇది ఏమన్నా న్యాయమా అని అడిగాడు. అంటే అది ఎట్ట న్యాయం అవుద్ది? ఎవడు వాడు మరణానికి పాత్రుడు అంటే వాడు నువ్వే అంటాడు. వాడు నువ్వే అని వెంటనే కళ్ళల్లో నీళ్ళు పొర్లి. వాస్తవమే, దావీదుకి చాలా మంది ఉన్నారు భార్యలు.
ఈ ఉరియాకు ఒక్క భార్య, వాడేదో లక్షణంగా కాపురం చేసుకుంటూ లక్షణంగా ఉంటున్నాడు. అయితే కాపురాన్ని కూల్చాడు. అయితే ఆ నువ్వే అన్న వెంటనే మోకాళ్ళించి అదిక్క ఆ రాజు అనుకుంటే నేను రాజును, నువ్వు నన్ను అంటావా, ఏయ్ ఇన్ని సిరలు తీసిపోయాను రా అని చెప్పి బందీయాల్చున్నాడు. బందీయొచ్చు, కానీ దైవజనుడు నన్ను గద్దించాడు అని చెప్పి వెంటనే మోకాలించి పాప క్షమాపణ కోరుకున్నాడు, క్షమించమని కోరుకున్నాడు. అది దైవికమైన మనస్సు, అది ఆత్మీయమైన మనస్సు, అది మంచి దేవుళ్ళో బలపడే హృదయము, మార్చుకునే హృదయము, మాంసికమైన హృదయం, అది కఠినమైన హృదయం కాదు. రోజు మన కఠిన హృదయంతో ఉండకూడదు. ఏ వాక్యం చెప్పినా నీకు అనిపిస్తే మార్చుకో, అంతే, విమర్శించొద్దు. నీకని చెప్తే దాన్ని అది వెంటనే దిద్దుకో. ఇంటికి పోయి వాళ్ళతో వీటితో సంభాషణ వేయొద్దు. ఒక విషయం చెప్తున్నామంటే మీ మేలు కోసమే చెప్తాం తప్ప కీడు కోసం. సంఘం పాడైపోద్ది, నీ సాక్ష్యం పాడైతే సంఘం పాడైపోద్ది, అది 100%. ఏమంటే సంఘం అనేది అంతే, ఎవరండి? మీరేండి సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదు, నథింగ్, బిల్డింగ్ కాదు, ఇది ఒక కాంక్రీట్ అంతే. సంఘం అంటే ఏంటంటే, సంఘం అనేది ఏదంటే మనుషులు. సంఘం అంటే అర్థం అదే. ఆ సంఘం చెడ్డ పేరు వచ్చేది ఎవరి వల్ల అంటే విశ్వాసుల వల్లే, ఆ సంఘంలో ఉన్న వారి వాళ్ళే. ఒకరు తప్పు చేస్తే సంఘానికి చెడ్డ పేరు, అంతే. అప్పుడు ఆ పాడైపోవటానికి అవకాశం ఇవ్వకుండా సంఘము మరి సంఘము దేవుని నామము ఆడ ఈ మరి అవమాన పడకుండా ఉండటానికి చోటీయకుండా వీలైనంత వరకు దిద్దుతూ ఉంటున్నప్పుడు భయం ఉంటుంది. సంఘములో చెప్తున్నప్పుడు భయం ఉంటుంది, వణుకుంటుంది, భయము. అయ్యో ఇవాళ మనం ఇట్లా చేస్తే రేపు మన పని అయిపోయింది, ఇంకా ఇది మనకి దేవుడు మనతో ఇంకా రేపు మమ్మల్ని గద్దిస్తాడు, దేవుడు సేవకుడి ద్వారా గద్దిస్తాడనే భావం ఉండాలి. ఆ భయం లేని సంఘాల్లో ఈరోజు ఎట్టంటే ఇచ్చల విధిగా ఉంటున్నారు. వాడు తందనాడుతాను, భార్యను కొడుతాను, చేస్తున్నా, తాగుతున్నా, అన్నీ చేస్తున్నా, బైబిల్ ఎత్తుకుని ఈ చెట్టులోకి వచ్చి నేను పెద్ద అంటుండే. ఈ పాస్టర్ ఏమో దానికి మద్దతు చిచ్చి గమ్ము ఉంటుండే, ఇంక వాడు అట్టదా ఉంటాడు. అదే పాస్టర్ తీసుకొని తాగుబోతోడు ఇట్లా ఉండకూడదు, ఈ పెద్దన్నోడు అట్లా చేయకూడదు అంటే వాడు ఎట్లుంటాడు? వణుకుతున్నాడు. ఓ అమ్మ రేపు జించి పెడతారు పాస్టర్, రేపు మనం ఆడికి పోతే ఇట్లా చేసి మనం పోతే రేపు బలిపీఠం కాడ పోతే ఒప్పుకోడు పాస్టర్ అని అంటే వాడికి భయం వస్తుంది. ఏడ భయం వస్తుంది ఈ రోజులో సంఘాలలో? ఏదిక భయం ఉంది సంఘాలలో? వాళ్ళు చేసేదానికి, విశ్వాసాలు చేసేదానికి ఏడ కానుకలు ఇరని, ఏడ వాళ్ళు పిలుచుకోరని, ఏడ వాళ్ళకి ఆయనకి గౌరవీయరని, ఏడ ఆయన వాళ్ళకి మరి దశమభాగాలు ఇరని చెప్పి ఈరోజు ఉన్నట్టు చెప్పే క్రైస్తవ సేవకులు లేరు. ఆ సంఘంలో ఒక వడ్డీలు ఇచ్చాడంటే వడ్డీ గురించి చెప్పడు ఆ పాస్టర్. దేవుడికి శిక్ష, దేవుడికి దానికి లెక్క చెప్పాలా. సంఘంలో ఒకడు వడ్డీకి ఇస్తున్నాడంటే ఆ సంఘంలో వడ్డీ గురించి ఆ పాస్టర్ చెప్పడానికి ఆలోచిస్తాడు, భయపడతాడు. ఎందుకంటే వాడే ఎక్కువ ఇచ్చేది ఎవరికి? ఆయనకి. ఆయన కానీ చెప్తే వాడు మానుకుంటాడని. వాడు ఈయన పని సత్యం చెప్పు, అంతే. నేను ఆ మాట చెప్పుంటే నాకు బోల్డ్ డబ్బులు వచ్చి ఉంటాయి. ఈరోజు చాలా మందికి కానుకలు దశమభాగం ఈకుండా మానుకున్నది కూడా మన ఉన్నట్టు చెప్తున్నాను నేను, తెలుసా? ఇస్తున్న వాళ్ళు కూడా మానుకున్నారు. ఈటానికి కూడా వాళ్ళు ఈరోజు వెనక తగ్గేది కూడా ఏం కారణం అంటే, ఎందుకు మనం జించి బారేస్తాడు ఆయనకి ఇచ్చేది మనమే అంది అని ఈరోజు ఇచ్చేవాళ్ళు కూడా మానుకున్న పరిస్థితి అద్దా. సాకులు చెప్తున్నారు. పనుల మీద ఆటి మీద డబ్బులే లేవు, అన్నిటికీ డబ్బులు ఉంటాయి, అన్నిటికీ చేయటానికి డబ్బులు ఉంటాయి, అన్ని వసతులు చేయటానికి, అన్ని తిరగటానికి, అన్ని ఖర్చులు పెట్టడానికి అన్నిటికీ డబ్బులు ఉంటాయి. అయితే దశమభాగం ఇచ్చేకి దేవుడి కాడికి డబ్బులు లేవంటాం. కారణం అది కాదు, డబ్బులు లేని కారణం కాదు. ఉన్నట్టు చెప్తున్నాం కదా, వాళ్ళకి బాధ కలిగిన వల్ల వాళ్ళు మానుకున్నారు. ఇద్దా విషయం. ఉన్నట్టు చెప్తున్న వాళ్ళకి నువ్వు న్యాయంగా నీతిగా నడుచుకున్నప్పుడు నీతిగా దాని ఘనత నీకు ఉంటుంది, అంతే. మానుకున్నది వాస్తవం అదే. ఎన్ని సంఘాలు, ఇది ఈ సంఘం మాత్రం కాదు, చాలా సంఘాలు ఇదే జరిసేది. ఆత్మీయంగా పోయే సంఘాలలో జరుగుతున్న సమస్యలు ఇయే.